హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విద్యార్థులకి ఎందుకో కొంచెం గాడి తప్పి ప్రవర్తిస్తున్నారా అంటే ఎస్ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం జరిగినటువంటి దిల్సుఖ్ నగర్లో ఒక పాఠశాలలో జరిగిన ఘటన ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. కేవలం అయ్యప్ప మాల వేసుకొని స్కూల్కి వచ్చాడన్న కారణం చేత ఒక్కసారిగా ఉపాధ్యాయుడు విరుచుకుపడ్డం, ఆయన్ని సపరేట్గా ఏదో ఒక దోషిలాగా వేరే రూమ్లో కూర్చొని ఎగ్జామ్ పెట్టి రాయిపించడం ఒకంత కలకలం రేపుతుంది. సో ప్రస్తుతం దానికి సంబంధించి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు మనతో ఉన్నారు. అమ్మ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. దిల్సుఖ్ నగర్లో పాఠశాలలో జరిగినటువంటి ఒక ఘటన తీవ్ర యాక్చువల్గా విషాదం అనేది పెద్ద మాటే, ఒకంత బాధపడే విషయమే. అయ్యప్ప మాల వేసుకున్నాడని చెప్పి స్కూల్కి వెళ్తే టీచర్ కొట్టడం ఒకటి, ఆయన ఏదో చెయ్యరాని పని చేశాడన్నట్టుగా వేరే చోట కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయటం, బయటికి పంపించేసిన తర్వాత తల్లిదండ్రులకి ఈ ఘటన తెలిసిన తర్వాత నన్ను ఎందుకు పంపించారని అడిగిన మాటలు మాత్రం చాలా చాలా బాధ పెట్టే విషయం. ఆ విద్యార్థికి తెలియని వయసులో కూడా మానసికంగా ఇంత ఒత్తిడికి గురయ్యేలా చేస్తున్న మాటలు ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్? అసలు కరెక్టే కాదండి. ఇప్పుడు దేవుడికి సంబంధించినటువంటి దీక్షలు తీసుకుంటాం, అది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం. ఆ కుటుంబంలో వాళ్ళు ఎటువంటి భక్తితోటి తీసుకున్నారో లేదా బాధలు భరించలేక తీసుకున్నారో, భగవంతుడి యందు విశ్వాసంతో వాళ్ళు అయ్యప్ప దీక్ష తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఎవరైనా కూడా. అలాగా ఒక చిన్న బిడ్డకు కూడా వాళ్ళు దీక్ష ఇచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏవో మనసులో ఒక గట్టి నమ్మకము, అయ్యప్ప స్వామికి మాల వేస్తే మన సమస్యలు తీరిపోతాయి అనేటువంటి ఒక నమ్మికతోటి, ఒక విశ్వాసంతో ఆ మాల ధారణ చేయించి ఉంటారు ఆ బిడ్డకి. మరి మాలకి కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి ఆ నియమాన్ని అనుసరించి అతను నల్లటి వస్త్రాలు ధరించి స్కూల్కి వెళ్ళడం జరిగి ఉంటుంది. స్కూల్ యూనిఫామ్ వేసుకు రాలేదు అనే ఒక్క కారణం చేత ఆ పిల్లవాడిని అలాగా స్కూల్ యాజమాన్యం కానీ లేదా మాస్టర్ కానీ ఆత్మన్యూనతా భావాన్ని ఆ పసి వయసులోనే కలిగించే విధంగా ప్రవర్తించడము, అతన్ని అంటరాని వాడిలాగా దూరంగా కూర్చోబెట్టడము, వేరే రూమ్లో కూర్చోబెట్టి పరీక్ష రాయించడము, మిగతా పిల్లలతో కలిసి కూర్చొనివ్వకపోవడము, కఠినంగా అతన్ని వేధించడం, బాధించడం అనేటువంటివి క్షమార్హత లేని అంశాలు. అది ఆ స్కూలు వాళ్ళు, ఆ స్కూలే కాదు ఏ స్కూల్లో అయినా సరే అన్ని స్కూళ్ళ వాళ్ళకి చెప్పేటువంటి సమాధానం నేను చెప్పేటువంటిది ఏంటి అంటే, దయచేసి మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా విద్యార్థులు స్కూల్కి వస్తే గర్వపడండి. వాళ్ళు మాలధారణలో ఉండి భక్తి కలిగి ఉండి అలాగే చదువు పట్ల కూడా భక్తి, శ్రద్ధ, ఆసక్తి ఉండబట్టి స్కూల్కి వస్తున్నారు అనే అంశాన్ని గ్రహించాలి. అంతేగాని క్రమశిక్షణ తప్పి మీ రూల్స్కి అగెనెస్ట్గా యూనిఫామ్ వేసుకోకుండా వచ్చారు అనే కారణాన్ని మీరు హైలైట్ చేసి వాళ్ళని మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించడం అనేది నేరం కింద పరిగణించవలసి వస్తుంది. దయచేసి ఇక మీదట ఏ పాఠశాల వాళ్ళు అలా ప్రవర్తించకండి. ఎందుకంటే అండి, పిల్లలు స్కూళ్ళకి ఎందుకు వస్తారు? చక్కగా చదువుకోవడానికి. ఇంట్లో తల్లిదండ్రులు భక్తి కొద్దో, భయము కొద్దో, బాధల కొద్దో ఇలాంటి భగవంతుడికి సంబంధించిన పూజలు చేయడము, దీక్షలు తీసుకోవడము, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా పిల్లలకు కూడా మాల వేసి ఉంటారు. అయినా సరే వాడు స్కూల్ మానకుండా స్కూల్కి వెళ్ళాడు అంటే స్కూల్ టీచర్స్ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్ స్టూడెంట్. అంతేగాని మీరు
తల్లిదండ్రులు ఆ పిల్లవాడు కూడా బాధపడేలాగా సిగ్గుపడేలాగా ప్రవర్తించడం అనేది విద్యా రంగానికే మచ్చలాంటి ప్రవర్తన అని గుర్తుంచుకోండి. దయచేసి ఇక మీదట ఇటువంటివి రిపీట్ కాకుండా జాగ్రత్తగా ఉండండి. పిల్లలలో మానసికంగా ఈ వైరుధ్యాన్ని, ఈ భేదభావాన్ని మీరు సృష్టిస్తున్నారు. దయచేసి అటువంటివి సృష్టించకండి. వాళ్ళలో చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించి వాళ్ళని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రయత్నించాలి. అది వాళ్ళు చేయాల్సిన పని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. జై గురు. థ్యాంక్ యూ వ్యూవర్స్. సో జరిగినటువంటి ఈ ఘటన పైన మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బాయ్.